భోజనం చేసిన తర్వాత కూడా స్వీట్ లాగా ఎందుకు ఏదో తినాలనిపిస్తుంది? కడుపు ఫుల్ కానీ మైండ్ మాత్రం ఇంకేమైనా స్వీట్ లాంటిది ఏమైనా ఉందా అని అడుగుతుంది. అయితే మీకు నిజంగా ఆకలి ఉందని ఏం కాదు. చాలా మందికి భోజనం చేసిన వెంటనే ఏదైనా చాక్లెట్ కానీ స్వీట్ కానీ లేదా క్రంచీ ఐటమ్ కానీ ఏదో తినాలనిపిస్తుంది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే పొట్ట చెప్తుంది చాలు అని, కానీ మెదడు చెప్తుంది ఇంకా కంప్లీట్ అవ్వలేదు అని. కానీ ఎందుకు ఇలా జరుగుతుంది? దీనికి ఒక పెద్ద కారణం ఉంది. అదే హ్యాబిట్ అండ్ రివార్డ్ ప్యాటర్న్. ఉదాహరణకి ఏదైనా సినిమా చూసిన తర్వాత చివరిలో సినిమా మొత్తం అయిపోయిన తర్వాత ఏదైనా సీన్ కానీ లేదా ఏదైనా స్పెషల్ సాంగ్ కానీ పడుతుంది. అలా చూసి చూసి మనకు చాలా సినిమాల్లో ఒక అలవాటు అయిపోయి ఉంటుంది. ఒకరోజు ఆ సీన్ కానీ లేదా ఆ సాంగ్ కానీ లేదనుకోండి, ఏదో ఇన్కంప్లీట్ ఫీలింగ్ వస్తుంది. అవునా? అలాగే లంచ్ తర్వాత స్వీట్, డిన్నర్ తర్వాత ఐస్ క్రీమ్, టీతో బిస్కెట్, ఇలా రిపీటెడ్ గా మనం ఎక్కువ కాలం చేసినప్పుడు బ్రెయిన్ ఆ ప్యాటర్న్ కి అలవాటు పడిపోయి ఉంటుంది. మెయిన్ మీల్ అయిపోయింది, ఇప్పుడు రివార్డ్ కావాలి, అంటే ఏదైనా మనకి ప్లెజర్ ని ఇచ్చే ఫుడ్ కావాలి. అందుకే కడుపు నిండినా గానీ ఆకలి కోరికలు వస్తూ ఉంటాయి. అయితే ఇందులో ఇంకొక రెండో కారణం ఉంది. మన మీల్లో ఎప్పుడైనా ప్రోటీన్స్ అంటే మాంసకృతులు, ఫైబర్ అంటే పీచు పదార్థాలు ఇలాంటివి లేవు అనుకోండి, అప్పుడు కూడా మనకి ఇన్కంప్లీట్ ఫీలింగ్ అనేది వస్తుంది అనమాట. ఈ పిండి పదార్థాలు తొందరగా మనకి డైజెషన్ అయిపోతూ ఉంటాయి అనమాట. దానివల్ల లైట్ ఫుల్నెస్ ఫీలింగ్ అనేది ఉండదు. దాంతో పాటు చాలా మందికి ఒత్తిడి అంటే పొద్దునంతా కూడా ఒత్తిడికి గురయ్యి రాత్రికి ఏదో ప్లెజర్ కోసం స్వీట్ ఇట్లాంటివి తినాలనిపిస్తుంది అనమాట డిన్నర్ తర్వాత. అలాగే నిద్ర లేకపోయినా ఇలాంటి వాటి వల్ల కూడా మనకి ఫుడ్ తిన్న తర్వాత కూడా క్రేవింగ్స్ లాగా అనిపిస్తుంది. అందుకే ప్రతిసారి మనకి ఏదైనా తినాలనిపిస్తే నాకు కంట్రోల్ లేదేమో, నాకు ఆకలి ఎక్కువేమో అని అనుకోవాల్సిన అవసరం లేదు. అయితే కొన్ని విషయాలు ఫాలో అవ్వండి. లంచ్ కానీ డిన్నర్ కానీ అయిపోయిన తర్వాత కిచెన్ నుంచి బయటకు రండి, అక్కడ ఉండమాకండి, చుట్టుపక్కల కొంచెం వాటర్ తాగండి, కొంచెం సేపు వెయిట్ చేయండి. ఈ క్రేవింగ్స్ కోరికలు లాగా ఉన్నాయి అంటే అది మనకు ఆకలా లేదా మనకి ఏదైనా టేస్ట్ లాగా తినాలనిపిస్తుందని ఒకసారి ఆలోచించండి. అప్పటికి ఆకలి అయిందనుకోండి, అప్పుడు మనకి హెల్దీ ఫుడ్ ఏమన్నా తీసుకోండి. ఏదైనా స్వీట్ లాగా తినాలనిపిస్తుంది అనుకోండి, డేట్స్ అంటే ఖర్జూర పండు ఇట్లా ఏదో ఒకటి ఫ్రూట్ ఏదో ఒకటి లైట్ గా తీసుకోండి. కాకపోతే ప్రతి మీల్ కూడా ప్రోటీన్ అండ్ ఫైబర్ ఉండేలాగా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి, డిజైన్ చేసుకోవాలి. అది బ్రేక్ఫాస్ట్ లోను, లంచ్ లోను, డిన్నర్ లోను 3 పూట్లా ఉండాలన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, కడుపు నిండడం ఒక విషయం, మైండ్ కి భోజనం ముగిసింది అని చెప్పడం ఇంకొక విషయం. మనం ప్రతిరోజు మీల్ తర్వాత స్వీట్ తినడానికి బాగా అలవాటు చేసుకున్నాం అనుకోండి, ఆ ప్యాటర్న్ కి అలవాటు పడిపోతుంది. సో దాన్ని చిన్నగా మార్పులు చేసుకున్నాం అనుకోండి, అలవాటు పడిపోతుంది. అది నెక్స్ట్ తర్వాత అడగదన్నమాట. ఏదైనా మనం అలవాటు చేసే దాన్ని బట్టే ఉంటుంది. అందులోనూ బరువు తగ్గేటప్పుడు ఈ క్రేవింగ్స్ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలుసుకోవాలి. మన అలవాటుని మన లక్ష్యానికి దగ్గరగా ఆ ట్రాక్ లో ఉండేలాగా చూసుకోవాలి. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే ఫుల్ అని కామెంట్ చేయండి.